చిన్నది తేనెటీగలరా నూకల తల్లికి వేస్తాం కదా, తింటేనంట ఇక్కడ పడుకుని పోతామంట, నషా ఎక్కుతుంది అంట బాగా. నేను ప్రైవేట్ ట్రై చేస్తా. ఒక్క ఫ్రూట్ 5 kg ఐస్ క్రీమా? यही पॉटी है? या मैम अनप्रोसेस्ड रॉ पॉटी है. ओके. ओ चिल्ली. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు కూర్గ్లో ఉన్న కాఫీ అండ్ ఆల్సో స్పైస్ ప్లాంటేషన్ గురించి చూపించబోతున్నాను. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో మీ పిల్లలకి ఖచ్చితంగా చూపించండి. ఈరోజు వీడియోలో కొన్ని వందల ఏళ్ళ నాటి చెట్ల గురించి నేను మీకు చూపించబోతున్నాను. అంటే మనకి స్పైసెస్ ఎలా వస్తున్నాయి, లేకపోతే చాక్లెట్ ఎలా వస్తుంది, అండ్ ఆల్సో ఇంకా చాలా రకాలు నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను అనమాట. అంటే దాల్చిన, లేకపోతే ఇలాయచీ, కాఫీస్లో రకాలు అన్నీ కూడా, సాంబ్రాణి చెట్టు, ఇవన్నీ కూడా చూపించబోతున్నాను. సో వీడియో మొత్తం మిస్ అవ్వకుండా చూడండి. వీడియో అంతా చూసాక కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నాకు షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది. అండ్ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో కంటిన్యూ చేసేద్దాం. తను వచ్చేసి హిందీలో అండ్ ఆల్సో మ్యాక్సిమం హిందీలో చెప్పారు. సో హోప్ మీకు అర్థమవుతుంది. నేను కూడా మధ్య మధ్యలో తెలుగులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కొంచెం, సో దట్ మీకు కొంచెం ఎవరికైతే హిందీ రాదో వాళ్ళు కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి. ఇక్కడ మెయిన్ కన్నడ లాంగ్వేజ్ యూజ్ చేస్తారనమాట. బట్ మాకు కన్నడ, తమిళ్, మలయాళం రాదు కాబట్టి మేము హిందీలో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాము. హిందీలోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇన్ కేసు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకేనా? చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. పిల్లలతో మాత్రం కంపల్సరీగా చూడండి, కంపల్సరీగా చూపించండి, చాలా బాగుంటుంది. తమిళ్ తెలియదు, కలర్ వాటర్, జిగురు, దాల్చిని తెలుసా? నీరులో मिक्स नीर पानी में मिक्स हो जाए तो आधा दिन में इसे हो जाती है. ओके. एंड కోతియలు భయపడుతుంది. కోతి భయపడుతుంది. రక్తంలా కనిపిస్తుందా? ఓకే. అర్థం అవుతుంది. తెలుగు మూవీ బాగా చూస్తే మాస్ మహారాజా ఫ్యాన్ అంట. हे उंदी पाइन avocado है ना. पहले 5 साल के बाद में avocado में 2 टाइप है, मीडियम साइज, बिग साइज. मीडियम साइज है. ओके. होलसेल रेट पर किलो 150 रुपीज. इसमें मिल्क शेक, आइसक्रीम होती है. वी नो यूजेस ऑफ avocado. ఆంధ్ర, తెలంగాణ అని అడిగితే హైదరాబాద్ అని చెప్పరు, తెలంగాణ అని చెప్తారు. ఇది కూడా కోతి కోసమే కట్టారా? కోతులు వస్తాయి ఎక్కువ? ఓకే. సీజన్ టైంలో వస్తుంది. ఇది సీజన్ కాదా? ఫ్రూట్ టైంలో వస్తుంది. ఫ్రూట్స్ తీసుకెళ్ళిపోవడానికా? ఓకే. ఒక్క చెట్టు. ఇదేంటి? వక్క మా వక్క అంటాడు కదా. सामने एक पेड़ देखता है ना, आपको फ्रंट में दोनों पेड़ देखो, एक क्लाइंबर जाता है ना, वेनिला आइसक्रीम टाइप एसेंस లేదు. ఐస్క్రీమ్ ఫస్ట్ వన్ ఫ్రూట్ లో 5 కిలో వెనిలా ఐస్క్రీమ్ పెడతాను. ఓకే. ఫ్లేవర్ వస్తుందా? ఫ్రూట్ తో 5 kg ఐస్ క్రీమ్ చేయొచ్చు. వెనిలా ఐస్క్రీమ్. ఒక ఫ్రూట్ 5 kg ఐస్ క్రీమా? ఇంకా చిన్న చిన్న స్టెంపులు కట్ ఇస్తారు. వాట్ డ్రింక్ ఇలియా, కాఫీ, మిల్క్, బాయిల్ చేసిన తర్వాత వెనిలా ఫ్లేవర్ వస్తుంది. అదేది ఇలా నిటారుగా ఉంది అదేనా? అవును అవును. లోపల ఉంది. ఇది కొబ్బరికాయ లాగే ఉంది కదా? కొబ్బరికాయ పెద్దది. ఓపెన్ చేయడం అవ్వదు, గట్టిగా ఉంది. ఆయన ఇస్తాడట. తాంబూలంకి ఇస్తారు, అదేనా వక్క?
పాన్స్లో కూడా వేస్తారు. సుపారీ, బీడ, రాజు సుపారీ, అవన్నీ మనకు తెలియదులే. చెట్లు కోట శ్రీనివాసరావు అంటారు కదా, అంత ఆఫర్ మనకి ఎందుకులే అమ్మా. అది పగలు కొట్టాలా? కట్ చేస్తారు, कट చేస్తారు, ఎండ పెట్టాలి. सन ड्राई में ड्राई कर ले, नहीं तो ऐसे कट जाए तो नशा आ जाएंगे. అవునా? नशा जाए तो अभी खाओ, ऐसे इधर सोएंगे. ఇది తింటేనంట ఇక్కడ పడుకుని పోతామంట, నా షా ఎక్కుతుందంట బాగా. నేను ప్రైవేట్ ట్రై చేస్తావా? వద్దమ్మా, వద్దు, మనకు అలా వద్దమ్మా. జోడు విడిసావే. కోకో ఎక్కడుంది? ఇదా? फर्स्ट फ्लावर दिखा दो पहले. फ्लावर आती है, चिन्ना फ्लावर प्लग करके सन ड्राई कराए तो ब्लैक हो जाएंगे. ब्लैक होने के बाद इसको स्किन खोल के इसके अंदर फ्रूट को पाउडर बनती है. उसके बाद कोको पाउडर. అది తెంపొచ్చు కదా yellow कलर ది. प्लग नो अलाउड लेट. ओके, पूरा आदमी को बताया ना इसलिए. ओके ओके, फाइन फाइन. एंड कोको पाउडर है ना, ब्लैक कलर चॉकलेट साथ मिक्स करेंगे. हाँ, उसके बाद डार्क चॉकलेट पाउडर होगी. ओके. डार्क चॉकलेट ज़्यादा यूज़ करते हैं केक में. లోపల గింజలు జిగురుగా ఉంటాయి కదా, స్టిక్కీ లాగా. ఆ చేత్తో పట్టుకుంటే బాగుండే. స్మెల్ వస్తుంది అంటావా పైనుంచి చాక్లెట్ది? అయ్యో, क्लोव्स. तीन टाइप, रेड, ब्राउन, ब्लैक. पहले प्लांट में मिलता है रेड वाली, ज्यादा ऑयल है. ऑयल रिमूव करने के बाद ब्राउन कलर, ब्राउन को रिमूव करते हैं ब्लैक. इंडिया में ज्यादा यूज करते हैं ब्लैक कलर. क्यों मालूम? ऑयल वाली गरम मसाला में पाउडर नहीं होती है, एंड ब्लैक वाली ड्राई वाली है ना, पाउडर हो जाएंगे. बिरयानी में यूज होती है ब्लैक वाला, ब्राउन दा. एंड ज्यादा एक्सपोर्ट हो जाएंगे ब्राउन एंड ब्लैक कलर. अरब एंड इंग्लिश कंट्री में क्लोव का ऑयल में मेडिसिन टाइप में यूज होती है. पूरा प्लांट 5 साल का बाद में प्रॉफिट मिलेंगे, एंड 60 इयर्स तक लाइफ है. मिनिमम 15 किलो तक मिलेंगे. 15 किलो मिलना है तो 40 साल तक वेट करना चाहिए. ఓకే, ఎంత టైం డ్యూరేషన్ కదా అసలు. एलआईसी साल में 2 बार. एलआईसी को 2 पेड़ निकलो, किधर भी ग्रो करो, 5 साल के बाद 10-15 पेड़ आ जाएंगे. ఇవి కూడా ఇలాచీయేనా? ఈ పెద్ద ఆకులు కూడా? अगर लवंगा इधर एलआईसी. ఓకే. एंड एलआईसी एक पेड़ मर जाए तो एक नया प्लांट आती है. दुनिया का अभी तक लाइफ ఓకే, परमानेंट. అలా వస్తూనే ఉంటాయా ఇంకా? ఓకే. एंड ज्यादा नहीं मिलेंगे, 300 ग्राम फाइनली. ఓకే, 5 साल के बाद में प्रॉफिट. ఓకే. एंड एलाका में 3 टाइप, पेद्दा साइज, चिन्ना साइज, हाइब्रिड, स्लिम साइज लेंथ. नॉर्थ इंडियन यूज होती है बड़ा साइज, साउथ में छोटी है. बिरयानी मंदी में यूज करते हैं स्लिम साइज लंबा. और काला इलायची भी मिलता है ना. एंड ये वाली पूरा इलायची एक में नहीं मिलती, ये वाली छोटी इलायची का लाइन में आते, इधर साइड में मिलती है. इसको प्लग करके धूप में सन ड्राई कराए तो एंड ग्रीन हो जाएंगे. एंड 1 मंथ में 6 मंथ फर्स्ट क्वालिटी, 6 मंथ में 2 ईयर सेकंड क्वालिटी, 2 ईयर to 4 ईयर थर्ड क्वालिटी. ఓకే. छोटी दुकान में मिलते हैं 10 रुपये 20 అంటే లైక్ నీకు దాల్చిన చెక్క బార్క్ కి డిఫరెన్స్ ఎలా అయితే ఉంటుందో అలా చెప్తున్నారు. గరం మసాలా అన్నీ ఒకే ఇది చూడు, ఇది అనుకో గరం మసాలా, ఇది ఒక క్వాలిటీ. సెకండ్ మనం 4th 5th బార్కి యూజ్ చేస్తాం మనం బిర్యానీలోకి, తెలుసా? వెయిట్ లాస్కి యూజ్ చేస్తారా? అది బాగా
సిన్నమన్ అది బాగా రోల్ అయ్యి ఉంటుంది ప్రవి, నువ్వు అబ్జర్వ్ చేయి. ఫస్ట్ క్వాలిటీ సిన్నమన్ అంట, దాని తర్వాత దాల్చింది. నేను చెప్తే నవ్వు వస్తుంది, వాళ్ళు చెప్తే ఇన్ఫర్మేషన్లో ఉంటుంది కదా. पेड़ नहीं है, क्लाइंबर. ఏది ఇదా పొడుదా? क्लाइंबर. एंड लाइफ 80 इयर्स 40 फीट तक हाइट में जाएंगे. फाइनली 25 किलो तक मिलती है. ఆకులు తమలపాకుల్లో ఉన్నాయి కదా. पेपर में टोटल 3 टाइप. पहले ग्रीन, रेड, ब्लैक, वाइट. कोई भी प्लांट में ग्रो कर सकती है. एंड 40 फीट हाइट वाला पेड़ चाहिए. छोटी छोटी क्लाइंबर को कट करके बारिश का टाइम में जमीन खोल के ग्रो करे तो 5 साल के बाद में प्रॉफिट. 5 साल के बाद पूरा चीज 5 साल के बाद में प्रॉफिट. ओके. पहले ग्राम से 18 इयर्स के बाद 1 किलो. कौन सी कलर ज्यादा चलती है? एंड पहले आती है ग्रीन. कौन सी कलर ज्यादा चलती है? कलर हाँ. कलर एक ही कलर, 2 कलर है. బ్లాక్ బ్లాక్ అండ్ వైట్, గ్రీన్ డార్క్ రెడ్ ఎండబెడితే బ్లాక్ అవుతాయి. ओके. ग्रीन आते हैं. ग्रीन आने के बाद रेड, दोनों मिक्स कलर आ जाए तो प्लग करके सन ड्राई करेंगे 11 दिन में. ब्लैक पेपर एंड रेड पेपर को पानी में डाल के बॉईल करके स्किन निकलेंगे. स्किन आउट करने के बाद व्हाइट पेपर. ओके. लाइफ 80 इयर्स, लाइफ 40 फीट तक हाइट में जाएंगे. ये एक एकड़ में 2500 कॉफी प्लांट को 1800 सिल्वर ओक चाहिए. ओके. एंड पहले कॉफी प्लांट डालने के पहले फर्स्ट सिल्वर ओक 15 फीट गैप करके 15 साल के बाद कॉफी का छोटी छोटी प्लांट. एंड बारिश आता है ना, पूरा पानी स्टोर करती है टैंक ऐसे. धूप का गर्म का टाइम में रोड में पानी डोनेट हो जाएंगे. वो खुद स्टोर करती है पानी. 1800 सिल्वर ओक स्टोर करती है. ओके. कॉफी प्लांट अनदर प्लांट को पानी डोनेट देंगे. एंड शैडो प्रोटेक्ट 50% शैडो 50% सनलाइट. एंड 70-80 एज का बाद बड़ा पेड़, वुडन टॉयज, वुडन फर्नीचर, क्रिकेट बैट, पेंसिल, अनदर फर्नीचर. భైరవద్వీపంలోని ఘాటైన ప్రే ఆయన ఇప్పుడు చెప్పారు కదా వాటర్ డొనేట్ చేస్తుందని. ఆ క్వాలిటీ మనలో ఉంటే బాగుంటుంది కదా. సాంబ్రాణి చెట్టు. एंड एक पेड़ डाल के 20 इयर्स के बाद ऑल करेंगे. स्किन डैमेज कराए तो कभी कभी इसको सनलाइट मिलते है, इसके अंदर गम बाहर आ जाएंगे. एंड 5 साल के बाद गम कलेक्ट करेंगे. साम्रानी इतना हाइट में आ जाती है. ओके. एंड ओरिजिनल को साम्रानी है ना, शेप नहीं है, राई टाइप में आती है. आवली ओरिजिनल वो पाउडर करते हैं हम लोग. एंड अलग अलग शेप में आते हैं. आवली डुप्लीकेट. मैं इसको स्मेल फायर करेंगे, अच्छा खुशबू मिलती है. ఇప్పుడు చేస్తారా ఫైర్? సార్ స్మెల్ కరు పొగలు వస్తుంది. నూకల తెల్లకి వేస్తాం కదా సాంబ్రాణి, అలా వస్తుంది. చాలా బాగా వస్తుంది స్మెల్. సాంబ్రాణి చెట్టు చిన్నది. ఓకే. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. ఇది ఎలా కాలుస్తున్నట్టున్నారు. कॉफी प्लांट को बताएंगे. कॉफी प्लांट में टोटल 3 टाइप कॉफी, अरेबिका, रोबस्टा, कावेरी. एक्चुअली इंडिया का प्लांट नहीं है कॉफी प्लांट. थोड़ा मुस्कुरा के बोलना. ऐसे नहीं आता है मेरे को. एंड कॉफी प्लांट एक्चुअली इंडिया का प्लांट नहीं है, अफ्रीका, इंडोनेशिया का प्लांट. 700 साल का पहले कॉफी प्लांट इंडिया में आ गया, बाबा बुडंगिरी. एंड इंडिया में कर्नाटक में 2 प्लेस में है कॉफी प्लांट, चिकमंगलूर एंड कोर्ग में. ओके. चिकमंगलूर से 700 साल का पहले एक आदमी बाबा बुडंगिरी अज्जियार मदीन में गया हज बनाने के लिए. वापस आने के पहले कॉफ़ी पिया, बहुत खुश हो गया, इसलिए कॉफ़ी बीन लेके आने के लिए अलाउड नहीं है. इसलिए ताड़ी के अंदर छुपा के स्पगल करके लेके आ गया. ग्रो करके पहले चिकमंगलूर में ग्रो किया. एंड एक प्लांट ग्रो किया, बड़ा प्लांट हो गया. एक कॉफ़ी में 100 कॉफ़ी मिला. 100 कॉफ़ी एक पेड़ में 100 कॉफ़ी मिला. 100 कॉफ़ी मिला. स्किन खोल के ग्रो किया. 100 से 1000, 10,000, लाख, करोड़, मिलियन का ऊपर कॉफ़ी प्लांट है. इसमें अरबी एक एकड़ में 2500 कॉफ़ी प्लांट में 500 अरेबिका कॉफ़ी है. स्लिम साइज में 12 फीट तक हाइट में जाएंगे. 50 साल तक लाइफ. 5 किलो कॉफ़ी मिलेंगे. वाली ये इंस्टेंट कॉफ़ी, ब्रू, नेस्ले, सनराइज है ना, वाली ओरिजिनल कॉफ़ी नहीं है. एंड 70% कॉफ़ी में 30% चिकोरी ऐड करती है.
असली पैकेट कट करने के बाद आधा घंटे में मेल्ट हो जाएंगे। हम्म ऑर्गेनिक कॉफी है ना, कितना साल ओपन करे रखो मेल्ट नहीं होती है। हम्म अच्छा है, स्ट्रॉन्ग है, टेस्टी है, कड़वा है। कड़वा माइनस करने के लिए चिकोरी यूज हो जाएंगे। चिकोरी एसिडिटी देती है एंड ऑर्गेनिक कॉफी माइंड के लिए एक्टिव देती है। किधर भी शादी ड्राइविंग टायर्ड होता है ना, ऑर्गेनिक कॉफी पिया तो आराम माइंड देती है। आने वाली रोबस्टा कॉफी लाइफ हो जाए तो 120 एज है, 25 kg तक कॉफी मिलेंगे। फिल्टर कॉफी में यूज करेंगे। एंड कॉफी आने के पहले फर्स्ट स्टेज कॉफी का फ्लावर, व्हाइट फ्लावर आती है। व्हाइट फ्लावर आने के बाद दिन दिन जाए के ब्लैक हो जाए के पूरा फ्लावर नीचे जाती है। इधर देखते हैं ना, छोटी छोटी ग्रीन महीना हो जाए तो बड़ा हो के रेड हो जाएंगे। उसके बाद 2 महीने के बाद पूरा कॉफी प्लांट को नीचे जीरो शेप में सफाई करेंगे। पूरा इधर इधर कचड़ देखते हैं ना, उसको क्लीन करके जीरो शेप में क्लीन करना है। सॉइल देखना है। उसके बाद फर्टिलाइजर हो जाएंगे। 5 तरह गोबर एक साथ मिक्स करके बकेट में डाल के अरेबिका कॉफी को एक हाथ में राउंड, रोबस्टा कॉफी को 2 हाथ में राउंड। बारिश आ जाए तो स्प्रिंकलर नहीं है, नहीं तो स्प्रिंकलर करे तो पानी पूरा नीचे गिराता है ना, कॉफी का जट खाने के शुरू हो जाएंगे। एंड ऐसे छोटी छोटी कॉफी बीन हो जाएंगे। इस टाइप में रेड हो जाए, ग्रीन होते हैं देखो। एंड इसमें महीना हो जाए तो बड़ा हो के नवंबर दिसंबर में रेड होने के बाद इसको प्लग करेंगे। एंड जनवरी फरवरी में प्लग करती है। दोनों कॉफी सेपरेट सुखा के ब्लैक ब्राउन सेड एंड 11 दिन में सुखा के फैक्ट्री में लेके जाके स्किन खोलेंगे। 1 kg कॉस्ट में मिलती है 750 ग्राम एंड 250 ग्राम स्किन वेस्ट बैम्बू स्टिक एंड इसको स्किन को पाउडर बन के ग्लास बनती है। कॉम्प्लीमेंट में कॉफी मिलती है। इसके बाद देखने के मिलेंगे ग्लास। अंजीर में बहुत टाइप का अंजीर है, ये वाले हाइब्रिड का अंजीर पकने के बाद येलो हो जाएंगे। एंड इसको प्लग करके केमिकल ऐड करके पानी में डालती है कीड़ा मरने के लिए, कितना साल जाए तो जल्दी खराब नहीं होने के लिए। एंड 1 वीक में डाल के उसको पानी से निकाल के धूप में सुखाएंगे 40 डेज। 40 दिन सूखने के बाद एक फ्रूट में एक ही अंजीर, उसको कटिंग नहीं करेंगे। उसके बाद पतला हो जाएंगे। पंच मार के सेंटर में ओल बनती है। ओल बन के अच्छे से पानी में वॉश करके और एक 30 डेज सुखाएंगे। एंड 90 डेज चाहिए ड्राई फ्रूट होने के लिए। 50 साल तक अंजीर देंगे। एंड इसको पत्ता देखता है ना, मंदिर में प्रसाद के लिए यूज करेंगे इसको पत्ता। పెద్ద పెద్దవి ప్రసాదం ఎక్కువ పడుతుంది। फोटो दिखता है, बहुत पेन हो जाएंगे। जून जुलाई में आती है। इसका फुल ब्लैक होने के बाद मतलब शैम्पूस में यूज होता है। शैम्पू टाइप में ड्रेस वॉशिंग, एयर क्लीनिंग एंड गोल्ड सिल्वर वॉश करने के। गोल्ड सिल्वर के लिए रेटा यूज करते हैं। अभी छोटी पत्ता है एंड बड़ा पत्ता होने के बाद एक कीड़ा खाएंगे सिल्क। हाँ, एंड इसको कीड़ा खाने के बाद गर्म पानी में डाले तो मर जाएंगे। मरने का कीड़े से दार निकल के सिल्क कोम के लिए यूज करती है, मलबार सिल्क। एंड सामने देखते हैं ना पेड़, ऑरेंज का जड़ है, ऑरेंज। ఇది పక్కన అటు పక్కన ప్రవి ఇది ప్రవి పైన ఎల్లో కలర్ కనబడుతుంది। నీకు కనబడలేదు నాకు అర్థం। सेंधी कल्लू फ्लावर से अगरबत्ती, बॉडी स्प्रे, अत्तर एंड साबुन। संपंगी फूल पता है। एंड 10 को ऊपर पेड़ हो जाए तो उसको स्मेल के लिए साफ आ जाएंगे। इसको मैंगो का साइज हो जाए तो छोटी छोटी मैंगो। एंड इसको प्लग करने के ऊपर नहीं जाएंगे, पकने के बाद नीचे गिराती है। एंड इसको मैंगो में कूर्ग मैंगो करी एंड पिकल। एंड लाइफ हो जाए तो 400 एज लाइफ। अभी इसको 250 एज हो गया। एंड नीचे देखते हैं ना, वाली मैंगो ट्री का रूट जड़। एंड इसको मैंगो में 2 टाइप जड़ है, एक स्वीट वाली, कट्टा वाली। स्वीट मैंगो में मैंगो करी एंड कट्टा वाली टेस्ट में पिकल। ओके। ब्लूबेरी। इसको ऊपर देखते हैं वाली स्वीट लाइम नारंज काइला। अभी 4 महीने के बाद बड़ा हो जाएंगे। इसको जूस हो जाती है। सिनेमन बता दिया ना, सिनेमन नहीं बोला। हाँ, इसको सिनेमन का जड़। एंड इसको सिनेमन एंड तेज पत्ता 2 भी मिलती है। एक पेड़ में 2 टाइप मिलती है।
इसको पत्ता है तेज पत्ता बे लीफ बिरयानी आकु ఏది ఇది పైదా సినిమా నాకేనా బిర్యానీ ఆకంటే इसको लाइफ हो जाए तो 60 इयर्स लाइफ अभी मरने के टाइम हो गया ज्यादा हवा आ जाए तो नीचे गिर जाती है ఆవాజా हाँ हवा హవా ఓకే ఓకే హవా इधर देखते हैं ना छोटे वाली इसको मरने के बाद ये वाली छोटी बड़ा हो जाएंगे आगे इसको लीफ यूज कर रहे तो 20 इयर्स के बाद बड़ा पेड़ हो जाएंगे प्योर ग्रीन होने के बाद इसको लीफ यूज कर सकती है बिरयानी मंदी ऐसे एक्सेट्रा गरम मसाला इसको बार के सिनेमन इनर लेयर आउटर लेयर 4 लेयर्स ఉంటాయి కదా इनर लेयर हो जाए तो इसका अंदर होते हैं गोल गोल में राउंड शेप में आते हैं फर्स्ट क्वालिटी मेडिसिन टाइप में यूज कर सकती है ज्यादा मेडिसिन पावर वेट लॉस के लिए यूज करते हैं एंड सेकंड क्वालिटी आउटर लेयर बार्क देखते हैं ना बैक साइड इतने लंबा पीस में कट पीस आते हैं वाली सेकंड क्वालिटी वो बिरयानी में यूज करते हैं बिरयानी अब इसको थोड़ा निकल सकते हैं हाँ అది రాదు ఇది వస్తుంది గొయ్యకుడు ఇది వస్తుంది ये चू बड़ा नींबू में पित्ता एसिडिटी के लिए इसको जूस पिकल होती है अभी बताया ये फेंसिंग क्यों डाला दूसरे आदमी का है ओके इसलिए ओके ऐसी बनती है ओके एंड अरेबिका कॉफी इंस्टेंट कॉफी है ना नवंबर दिसंबर में इसको रेड कॉफी होने के टाइम अड़वी बिल्ली खाती है बिल्ली का नाम है स्वेट कैट इंडिया में पालने के लिए अलाउड नहीं है अफ्रीका इंडोनेशिया में अलाउड है అవునా ओनली फॉरेस्ट में आ जाए तो अरेबिका कॉफी को चॉइस बन के कहा के पोटी बनती है हाँ उसको पूप से 6 मंथ अच्छे से क्लीन करके दुकान में बेचेगा तो 1 kg को 50,000 बड़ी बड़ी रोग माइंड एक्टिवेशन के लिए प्योर आती है प्योर जीरो कैफीन एंड अफ्रीका इंडोनेशिया में आती करते हैं 30 kg अरेबिका कॉफी मिलेगा तो 1 kg का पूप 1,75,000 रुपीज सूट रोजवुड इसको लाइफ हो जाए तो 200 डेज लाइफ एंड बड़ा साइज हो जाएंगे 100 फीट तक हाइट में जाती है एंड इसको वुड से है ना म्यूजिकल इंस्ट्रूमेंट्स फर्नीचर मंदिर का दरवाज गोपुर के लिए यूज हो जाएंगे एंड टेक वुड सीसम पूरा पेड़ नीचे से कट करने के पहले फॉरेस्ट ऑफिसर एंड परमिशन एंड टैक्स है एंड इसको फर्नीचर लाइफ हो जाए तो 10-15 जनरेशन तक यूज हो जाएंगे बहुत कॉस्टली वाली कॉफी हाइब्रिड लाइफ हो जाए तो 25 एज ओनली एंड 15 ग्राम तक मिलती है ये वाली 3 स्पीड अरेबिका 12 स्पीड रोबस्टा 7 स्पीड एंड इसको हाइब्रिड बनता है इंस्टेंट कॉफी अरेबिका फिल्टर कॉफी रोबस्टा एक कॉफी को निकल के क्रॉस फीड करके निकल दिया ओके एंड इसको कॉफी 2 टाइप इंस्टेंट फिल्टर 2 भी यूज कर सकते ఇందులో కూడా క్రాస్ బ్రీడ్ చేస్తారు ఇక్కడ ఉంది అగో పైన కూడా ఉంది అగో ఇక్కడ కూడా ఉన్నాయి చూసాను తీసాను क्या पॉपुलर गार्ड है वाले मतलब एंड इसको वेटलेस है लकड़ी एंड 40 साल का बाद बड़ा पेड़ एंड 25 फीट तक हाइट में जाएंगे कौन सी पेड़ है एंड इसको वुड से टूथपिक एंड मैस्टिक बनता है పాపులర్ వుడ్ పాపులర్ అంటే అది వుడ్ టైపా లైట్ వెయిట్ ఉంటుందిరా ఓకే టూత్ పిక్స్ మ్యాచ్ బాక్స్ కి మ్యాచ్ స్టిక్స్ ఓకే फ्रूट मोजिटो कॉकटेल क्रशेस वाइन के लिए यूज हो जाएंगे हाँ पहले ग्रीन 1 महीने के बाद येलो कलर होती है हाँ एंड इसको पेड़ नहीं है क्लाइंबर ओके क्रीपर जैसा लगता है स्मॉल बी यानी ज़्यादा यूज़ करते हैं आयुर्वेदिक मेडिसिन एंड कफ का साथ कोई भी बनाए ना नेचुरली होते हैं 2 साल के बाद इसको निकलती है तोड़ के निकलेंगे एंड इसका अंदर मिनिमम 300 ml 400 ml कम मिलेंगे कॉस्ट ज़्यादा हो जाएंगे कफ आ जाए तो 1 स्पून ब्लैक हनी एंड ब्लैक पेपर दोनों मिक्स करके कंटिन्यूस 2 वीक एक दिन 2 बार मॉर्निंग एंड नाइट 1 स्पून ब्लैक हनी एंड ब्लैक पेपर मिक्स करके पीना है 2 साल के बाद मधुमक्खी बाहर जाएंगे ब्लैक कॉफी हाँ ब्लैक कॉफ़ी एंड 80 रोबस्टा 20 अरेबिका जिंजर इलायची एंड जैगरी एंड कॉफ़ी डस्ट में स्किन से ग्लास बनाए ఓకే గ్లాస్ కూడా చాలా స్ట్రాంగ్ ఇంత స్ట్రాంగ్ అసలు ఎప్పుడు తాగలేదు నేను
వేడిగా ఉంది. చాలా బాగుంది. ఇందులో వాటర్, కాఫీ పౌడర్, జింజర్, బెల్లం. బెల్లం స్మెల్ వస్తుంది. నువ్వు టేస్ట్ అయిపోయి సీరియస్లీ యూ లైక్ ఇట్. అచ్చి నువ్వు జస్ట్ టేస్ట్. ఈ గ్లాస్ కూడా బాగుంది కదా, మేడప్ ఆఫ్ కాఫీ డస్ట్. కాఫీ డస్ట్తో. చాలా రిలాక్సేషన్ ఉంటుంది తెలుసా, రిలాక్సేషన్ ఉంటుంది. ప్లస్ డల్గా ఉంటుంది కదా కాఫీ వల్ల, ప్లస్ అండ్ కాఫీ, చాక్లెట్స్, కెఫెన్ వల్ల డిమ్ లేస్తుంది. డిమ్గా ఉండకుండా డల్గా ఉన్నప్పుడు తాగితే బాగుంటుంది. బాగుంది కదా ప్లాంటేషన్ అంతా. నాకు అది ఆ కోతులకి అది ఎర్రది కట్టారు కదా, అది బాగా నచ్చింది. బ్లాక్ టీ బ్लैक कॉफ़ी మంచిది తెలుసా. पाल असल मिक्स చేసుకో. अगर पीना है तो पीना है, इतना एक्टिंग तो मत करो मेरे सामने. मुझे समझ आती है तो एक्टिंग कर रहा है कि నేను కాఫీ లే తాగుతానా, తాగను కదా. तो क्यों लिया? मैंने तो पी रही थी ना. బాగుంది తాగు అన్నావు కదా, అందుకు తీసుకున్నా. I just wanna make you taste. ఎక్కువ నేను కాఫీ అంటే దూద్ నెయ్యి మిలాకి అంటే స్ట్రాంగ్ ఇస్తారేమో. బ్లాక్ కాఫీ తాగుతారు చాలా మంది, ఇంత షార్ట్స్ లాగా. అమ్మో అసలు తాగు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. క్యాపుచినో, ఈ పౌడరే అందులో మిక్స్ చేసి డిఫరెంట్గా చేస్తారు. ఆ క్యాప్చినో కూడా తాగలేము, చాలా క్రీమీ ఉంటుంది. ఎస్ప్రెసో అది ఎందుకో నాకు షోగా అనుకున్న మోకా, ఎక్స్ప్రెసో, లాటే, ఎస్ప్రెసో. అది ప్రొనౌన్సియేషన్ చెప్పడం కూడా ఎక్స్ప్రెసో, కాఫీ లాటే. कॉफ़ी फैक्ट्री आउट ऊपर जाइए, फर्स्ट फ्लोर में कॉफी प्रोसेसिंग एंड वाइन टेस्ट. आपने हो गया? मैं खत्म हो गया. ओके. हाँ स्मेल वस्तुंदी. एंड इसका आउटर शेल को रिमूव करने के लिए हमारा फैक्ट्री में जाता है. पल्पिंग मशीन बोल के एक मशीन आता है, इसका मदद से इसका आउटर शेल को रिमूव करते हैं. जो आउटर शेल रिमूव होने के बाद अलग अलग प्लांट से अलग अलग भी निकलता है. एक आपको नीचे प्लांटेशन में गए तो 4 टाइप्स ऑफ कॉफी के बारे में बताया ना, उसमें हमको 3 टाइप्स ऑफ कॉफी प्लांट से मिलने वाला है. अरबिका होता है कोई इंस्टेंट कॉफी यूज़ करता है, लाइक ब्रू, नेस्कैफे, लेविस्टा, संडे सब रहता है ना, उसमें सब यूज़ करने वाला कॉफी अरबिका होता है. जो रोबस्टा को फिल्टर कॉफी बनाने के लिए, ब्लैक कॉफी बनाने के लिए एंड मेडिसिनल पर्पस के लिए, लाइक डायबिटीज के लिए, वेट लॉस के लिए, डाइट प्रोसेस के लिए भी रोबस्टा कॉफी यूज करता है. कावेरी जो है आपको हाइब्रिड कॉफी करके बोलते हैं, जो कि चाहे तो इंस्टेंट और फिल्टर दोनों भी कर सकते हैं. ऐसा वाला कॉफी कावेरी. कॉफी बीन्स को इस मशीन में 5 किलो डाल के 150 हीट टेम्परेचर में 45 मिनट से 1 आवर तक रोस्टिंग करता है. तो इसका 1 आवर का रोस्टिंग होने के बाद रोस्टेड कॉफी बीन्स ऐसा वाला देखने के लिए मिलता है. ओके. चाहे तो खा के देखो, आपका डाइजेशन के लिए, स्लीपिंग कंट्रोलिंग के लिए सब यूज कर सकते हैं. ओके. एंड वही रोस्टेड कॉफी बीन्स को इस मशीन में डाल के पाउडर फॉर्म करता है. जब पाउडर फॉर्म होने के बाद कॉफी का जो 100% अरोमा स्मेल रहता है इसमें देखिए అక్కడ నుంచి వస్తుంది. प्योर कॉफी विदाउट सिक्वेरी वन कॉफी, विदाउट विच 10 to 15 years स्टोरेज मिलने वाला कॉफी. सिविट कॉफी नहीं तो कॉफी लुवैक, वर्ल्ड सेकंड एक्सपेंसिव कॉफी करके పార్టీలో వస్తుంది కదా, यही पॉटी है. या मैम अनप्रोसेस्ड रॉ पॉटी है. ओके. इधर दिसंबर जनवरी फरवरी में कॉफी का सीजन होता है. कॉफी का सीजन में इधर एक वाइल्ड कैट आके रेड कलर चेरी को काट के पॉटी करके चला जाता है. जब हम कॉफी का प्लगिंग करने के लिए जाने में हमको प्लांट का नीचे ने रास्ते नीचे वाला पॉटी हम लेके आके 1 month वाटर में डिप करके रखकर 4 to 5 times वाटर वॉश करते हैं. तो वाटर वॉश होने के बाद सिवेट कॉफी का क्लीन ऐसा वाला देखने के लिए मिलता है. ओके. एंड नेचुरली डीकैफ है ज्यादातर यूज करते हैं मेडिसिनल पर्पस के लिए, लाइक माइग्रेन, हेडेक, ब्लड कैंसर, स्किन कैंसर, डायबिटिक, एंटी कैंसर के लिए सब यूज करते हैं. एंड इसका मार्केट प्राइस होता है ना 45,000 से 50,000 तक के स्टार्टिंग प्राइस 1 किलो 1 kg का. वर्ल्ड का सेकंड एक्सपेंसिव कॉफी करके बोलते हैं. जो फर्स्ट एक्सपेंसिव में है को ब्लैक आइवरी कॉफी.
आपको एलिफेंट का पोट इसमें मिला जाता है। इधर नहीं मिलेगा, इंडोनेशिया, बाली नहीं तो थाईलैंड जाना पड़ेगा, क्योंकि इधर पालना ईगल होता है, इधर इलीगल होता है। ओके, एनी डाउट्स कॉफी के बारे में? नो। वेट लॉस के लिए क्या? रोबस्टा बीन्स को यूज करते हैं, ये वाला। ओके, कैसे यूज करने के, इसका 6 to 7 बीन्स को नाइट वाटर में डिप करके रखना है। मॉर्निंग उठकर इस बीन्स एंड पानी को अच्छे से बॉईल करके बीन्स को उठा के साइड में रख दो, पानी को पियो। वेट लॉस के लिए, डायबिटिक्स पेशेंट्स के लिए, डायबिटिक्स पेशेंट्स के लिए सब यूज कर सकते हैं। ओके, वाइन चाहिए तो वाइन इधर ही टेस्टिंग एंड परचेसिंग है, नहीं तो यहाँ से ऊपर गए तो शॉप है उधर। पेट के अंदर जो गैस्ट्रिक रहता है, गैस ट्रबल रहता है, एसिडिटी रहता है, सब भी बाहर आ जाता है। इसमें नशा नहीं होता? नहीं होता। ये विदाउट अल्कोहल है, विद अल्कोहल का वो दूसरा है, दूध चाहे तो वो देता है। वो चिल्ली वाइन इसी का हुआ। और एक सर आप एक टेस्ट करना है। ఎలా ఉంది టేస్ట్? మేము ట్రై చేసింది కంప్లీట్గా నాన్ ఆల్కహాలిక్ అనమాట. మాకు అసలు ఆల్కహాల్ అలవాట్లేదు, నాకు కానీ ప్రవీణ్ కానీ. ఆబ్వియస్లీ నాకు ఉండదు అనుకోండి, ప్రవీణ్కి కూడా ఆల్కహాల్ అలవాట్లేదు. సో మేము నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ మాత్రమే ట్రై చేసాము. ఆ తర్వాత మమ్మీ కోసం అని చెప్పేసి యూకలిప్టస్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ప్యూర్ దొరుకుతుంది మనకి. आपका लैंग्वेज क्या है? हिंदी है या इंग्लिश, तमिल, तेलुगु, मराठी? आप अभी कुछ लैंग्वेज में बोल दिया ना? कन्नड़ा। ओके, आप यूट्यूबर हैं? हाँ। आपको कैसे पता? कैसे पता आपको? तो देख के पता चला। हाँ हाँ, अक्सर आते हैं क्या स्माइल देख के? ओह वाह, मैं जो शूट कर रही हूँ ना उससे पता चला होगा आपको। नहीं नहीं नहीं, आपको देख के पता चला। कौन सी चॉकलेट ज़्यादा चलती है? होममेड चॉकलेट। हाँ, एक बार दिखाओ। कॉफी बीन्स का टेस्ट करते हैं ना? कॉफ़ी बीन्स नहीं नहीं, चॉकलेट दे दो पहले। चॉकलेट कुछ ज़्यादा चलती है ना, वो चॉकलेट दे दो। हाँ, एक टेस्ट करो। एक ही टेस्ट करूँगी। अच्छा है। वॉलनट्स का है क्या? नहीं, वॉलनट नहीं, इसमें आपको कैश्यू, हेज़लनट। इसको ये एक टेस्ट करो। एक అండ్ ఇక్కడ మెయిన్ చాక్లెట్స్ బాగా పండుతాయి కాబట్టి డార్క్ చాక్లెట్స్ చాలా మంచిగా దొరుకుతాయి అనమాట. అది కూడా మీరు చూసి తీసుకోవాలి, ఎందుకంటే షుగర్ మిక్సింగ్ కూడా ఉంటాయి అనమాట. ప్యూర్ అన్ని చోట్ల ప్యూర్ దొరకవు. అండ్ నేను ఆ భయ్యాని వచ్చేసి నేను యూట్యూబర్ అని ఆ భయ్యకు బాగా అర్థమైంది అనమాట. సో అందువల్ల మాకు షూట్ చేయమని చెప్పి అడుగుతున్నారనమాట. సో అది. అండ్ ఇక్కడ నేను డేట్స్ చాక్లెట్స్ ఏవైతే నా డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నా బెటరో ఆ చాక్లెట్స్ తీసుకున్నా. డేట్ చాక్లెట్స్ తీసుకున్నాను, ప్యూర్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను అనమాట. అండ్ మనకి డార్క్ చాక్లెట్ మనం రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు మనం డార్క్ చాక్లెట్ తీసుకుంటే మన బాడీకి చాలా చాలా మంచిది. అండ్ వీళ్ళది అనమాట ఈ స్టోర్, కాఫీ ప్లాంటేషన్ స్టోర్ ఏదైతే చూపించారో వాళ్ళది అనమాట ఈ స్టోర్. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. నాకు ఎందుకో స్పైసెస్ మన దగ్గర ఇక్కడ నుంచి మోసుకెళ్ళడం ఎందుకులే అని అనిపించి నేను స్పైసెస్ అవి పెద్దగా తీసుకోలే. కొన్ని డిఫరెంట్గా ఉంటాయి కదా, అవి ట్రై చేద్దాం అనుకున్నాను. అంటే కొన్ని మనకి రెస్టారెంట్స్లో ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు కదా, అవి మనకి ఏవైతే మనకి ఈజీగా దొరకవో అవి తీసుకుందాం అనుకున్నాను. బట్ అన్ని సిమిలర్గా అనిపించాయి. కొన్ని పికిల్స్ చాలా బాగా నచ్చాయి. పికిల్స్ తీసుకున్నాను ఒక 2. అండ్ ఆల్సో ఇన్స్టెంట్ కాఫీ మిక్స్ తీసుకున్నాను. అంటే ఇన్స్టెంట్ కాఫీ, ఫిల్టర్ కాఫీస్ ఉంటాయి కదా, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ తీసుకున్నాను, యూకలిప్టస్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ పౌడర్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఫ్రేగ్రెన్సెస్ అన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి. మీకు కూర్గ్లో అన్ని షాప్స్లోనే మీకు దొరికేస్తాయి. అండ్ సాంబ్రాణి చెట్టు చూపించాను కదా, ఆ చెట్టు నుంచి వచ్చిన సాంబ్రాణి అట. ఇదే మనం పౌడర్ చేసి సాంబ్రాణి కింద యూజ్ చేస్తాం, మీకు ఐడియా ఉందో లేదో. సో సాంబ్రాణి అంటే మన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అండ్ స్పైసెస్ కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. అండ్ అన్ని తెలియనివి అయితే ఏం కనబడలేదు.
కనబడలేదు, అన్నీ తెలిసినవే ఉన్నాయి. అవేవో గ్రీన్ కలర్ పచ్చిమిర్చిలా కనిపిస్తే అవి ఏంటన్నది అడిగాను అనమాట నేను. అవి కూడా ఒక టైప్ ఆఫ్ ఇలాచీ సంథింగ్ ఏదో చెప్పారు. ఆ తర్వాత ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి స్పైసెస్ ఏవో తీసుకోమన్నారట. సో తను ఆ వర్క్ మీద ఉన్నారు, స్పైసెస్ అవి తీసుకుంటున్నారనమాట. అండ్ ఇంకా ఇలా షాప్ కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇదే వెయిట్ లాస్కి యూస్ చేస్తారు అని చెప్పాను కదా, 325 రూపీస్. ఇది మీకు నార్మల్ అమెజాన్లో వాటిలో కూడా దొరికేస్తుంది. ఇలా చాలా స్విరిల్ తిరిగి ఉంటుంది అనమాట, అంటే ఇలాగా రింగులుగా తిరిగి ఉంటుంది నార్మల్ దాల్చిన చెక్కి దానికి. ఎందుకంటే నాకు ఇంతకుముందు నేను చాలా ఎక్కువ తాగేదాన్ని ఆ వాటర్. మీరు నానబెట్టేసుకొని మరగబెట్టుకొని వాటర్ తాగేస్తే సరిపోతుంది. ఎర్లీ మార్నింగ్ డ్రింక్లో తీసుకున్న మీకు వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అనమాట. మీరు అక్కడికి వెళ్ళే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాగ కాఫీ బీన్స్ అన్నీ వాట్ నాట్ అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. నాకు బాగా నచ్చింది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను నేను. మళ్ళీ ఆబ్వియస్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాను కదా. క్యాపుచినో పౌడర్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే ప్రైస్ ఎక్కువ చెప్పారనమాట. సో అందువల్ల ఏదైనా మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఉన్నాయి కదా అని గబగబా తీసేసుకోవడం కాదు. అండ్ ఇక్కడ క్వాలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే పెద్ద ఇలాచీ, చిన్న ఇలాచీ, అలా క్వాలిటీ డిఫరెన్సెస్, సైజ్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. నేను అస్సలు ఒక్క స్పైస్ కూడా కొనుక్కోలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఎందుకు మోసుకెళ్ళడం. ప్యూర్ దొరుకుతాయి ఆబ్వియస్లీ, కంప్లీట్ ప్యూర్ దొరుకుతాయి, ఇక్కడే పండుతాయి కాబట్టి. బట్ ఎందుకో మనకు అవసరానికి మించి ఎందుకు కొనుక్కోవడం అని చెప్పేసి నేను కొనుక్కోలేదు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటారా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెద్ద కాస్ట్ ఉండవు, 50 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది. మనకు ఒక మెమరీ కాబట్టి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకున్నా. అండ్ ఇక్కడ పౌడర్స్ అమ్ముతున్నారు, పులిహోర పౌడరు, పులిహోర మిక్స్, సాంబార్ పౌడర్, కర్రీ పౌడర్, ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. నేనైతే పెద్దగా పౌడర్లు యూజ్ చేయను. ఏదైనా నేను న్యాచురల్గానే పప్పులు అవన్నీ మిక్స్ చేసుకొని పౌడర్లా చేసుకొని వంట చేస్తాను కాబట్టి అవి కూడా నేను పెద్దగా తీసుకోలేదు. జస్ట్ మీకోసం ఇలా ఎక్స్ప్లోర్ చేశాను అంతే. చూశాను, చూడడంలో తప్పలేదు కదా, అన్నీ చూశాను. ఏమైనా డిఫరెంట్గా ఉంటే తీసుకుందామని చెప్పి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. ఒక టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. అది మనకి కేజీ 1300 ఎంతో ఉంటుంది అనమాట. 1300 కాదు, ఎక్కువ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, 2500 ఎంతో ఉంటుంది. అది తీసుకున్నాను. అండ్ ఇక్కడ నాకు ఒక పిక్కిల్ బాగా నచ్చింది, అది మన సైడ్ దొరకదు అని అనిపించింది అనమాట. ఇదే గ్రీన్ పిక్కిల్ అనమాట. ఇందులో ఏంటంటే మ్యాంగో, పచ్చిమిర్చి, చింతపండు, ఆవాలు ఇవన్నీ వేస్ట్ చేశారు. సో అది నాకు బాగా నచ్చింది అనమాట. టేస్ట్ బడ్స్ అలా లేచే అది నేను టేస్ట్ చేసిన వెంటనే, అందుకని అదొక పిక్కిల్ తీసుకున్నాను. కాస్ట్ అయితే రీజనబుల్గా అయితే లేవు, చాలా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. నేను అడిగాను వాళ్ళని, మీరు ఇంత కాస్ట్ ఎందుకు చెప్తున్నారు, మీ దగ్గర కదా పడ్డాయి అని అడిగితే, క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది మేడం, మీరు బయట కూడా కొనుక్కోవచ్చు, కాకపోతే క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో కాస్ట్లు కొంచెం ఎక్కువ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ కొంచెం వుడెన్ షాప్ ఉంటే అది కూడా మేము వుడెన్ షాప్ కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసాము. ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇది కూడా యానివర్సరీ రోజే ఎక్స్ప్లోర్ చేసాము మేము. చాలా బాగా నచ్చింది మాకు. లైఫ్లో ఇలాంటివి కూడా కంప్లీట్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో అందుకే పిల్లలు కూడా చూపించండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నేను నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ బ్లాగ్తో కలుస్తా. అండ్ వీడియో కొంచెం లేట్ అవుతుంది కదా, సో ఏమనుకోవద్దు. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర్కి వెళ్తే మీరేం షాపింగ్ చేశారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి గోంద్ ఇప్పుడు బాగా ఫేమస్ అవుతుంది కదా, గోంద్ ఇప్పుడు ఎండాకాలంలో, అదనమాట ఇది. సో అదే చూపిద్దామని, ఓకేనా? థ్యాంక్ యూ, టాటా.